హాయ్ ఫ్రెండ్స్, నేనుండే ఏరియాలో కొన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో లాస్ట్ వీక్లో ఇక్కడ ఆరెంజ్ ఫెస్టివల్ అని చేశారు. నేనుండే ఏరియాకి దగ్గరలో ఉండే సెంట్రల్ రీజను ఇది అక్రాకు టక్రాడికి మధ్యలో ఉంది. ఇది కేప్ కోస్ట్ అనే కేప్ కోస్ట్ అనే టౌన్ ఇది. సో ఈ ఊర్లో అక్కడ చూశారు కదా ఎట్లా వచ్చారో తండోపతండాలుగా జనాలు. ఆరెంజ్ ఫెస్టివల్ అని అందరూ ఆరెంజ్ డ్రెస్సులు వేసుకొని డ్రింకులు షాంపూలు ఇస్తుంటే తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అంతా ఆల్కహాల్ లేకుండా ఏమీ జరగదు ఇక్కడ. చూశారు కదా, ఫ్రీగా ఆల్కహాల్ షాంపూలు ప్రమోషన్లు మామూలుగా ఉండదు. ఇది ఒక కంపెనీ అండి. ఈ కంపెనీ వాళ్ళు ఆల్కహాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరికీ షాంపూలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు షాంపూలు ఇచ్చిన డ్రింక్ని తాగకుండా బాగా ఎంజాయ్గా తిరుగుతారు. సో ఒకవేళ వాళ్ళకి నచ్చినట్లయితే మళ్ళీ అక్కడే కొనుక్కుంటారు కూడా. సో అట్లా అనగా ముందరికి పోతా ఉంటారు. చూశారు కదా, ఆ విలేజ్ మొత్తం, ఆ టౌన్ మొత్తం ఇట్లా బారుతీరారు జనాలు మొత్తము. ఇదే కాదండి, నేనుండే ఏరియాలో కూడా కార్నివాల్ అనే ఫెస్టివల్ జరుగుతుంది. క్రిస్మస్కి మాత్రమే జరుగుతుంది. ఆ వీడియోని కూడా మేము చూపిస్తాను. చూశారు కదా, ఆడళ్ళు లేదు మగోళ్ళు లేదు ఈడ. ఆ కేటగిరీ అనేది ఏమి ఉండదు. ఆడళ్ళు మగోళ్ళు అనేది అందరు కలిసిమెలిసి ఎంజాయ్గా, ఎప్పుడు పోతామో తెలియదు అంటారు కదా, ఆ ఎంజాయ్ అనేది వీళ్ళ దగ్గర చాలా ఉందండి. ఒక వారం అంతా పని చేసేసి శనివారాలు ఆదివారాలు ఎంజాయ్మెంట్ కోసమే వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఈరోజే అన్నట్టుగా డబ్బులు సంపాదించినామా పోగొట్టినామా అనేదే వీళ్ళ ఎంజాయ్మెంట్. మిగిలించుకుందాము, రేపటికి ఉపయోగపడుతుంది అనేది 1% మాత్రమే ఉంటారు ఇక్కడ. చాలా వరకు ఎంజాయ్ చేసినామా, తిన్నామా, పడుకున్నామా అంతే. ఎందుకంటే వీళ్ళకు పెళ్ళిళ్ళు అలాంటివి అన్నీ ఏమీ ఉండదు మనలాగా. సో చూశారు కదా, ఆమె చూడు డ్యాన్స్ ఎట్లా వేస్తుందో, వెనకలా తిప్పుతూ ఉంది గెర్ర. అట్లా ఎటువంటి ఫీలింగ్స్ ఉండవండి. ఆడళ్ళు మొగళ్ళు అందరూ ఏకమవుతారు. ఇంకా మరీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. సో ఇకపోతే చూశారు కదా, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, వీడియో తీసేవాళ్ళు తీస్తున్నారు. ఇది చూడండి ఎంత పైకి వేసుకున్న బట్టలు నవ్వు వస్తుంది నాకు. ఈ వీడియో చూస్తుంటే నాకు ఎట్లా అనిపించింది, దగ్గర నుంచి మీకు కూడా ఎట్లా అనిపిస్తుంటారో నాకు తెలుసు. బట్ నేను దగ్గర నుంచి చూసిన నాకు ఎట్లా అనిపిస్తుంటుందో మీకు తెలియాలి. దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరే. సో వీళ్ళకి కామక్రోధాలు అనేటివి మామూలుగా ఏమి ఉండవండి. జస్ట్ ఎంజాయ్మెంట్, తిన్నామా పడుకున్నామా అంతే. వాడిన ఇస్తరాకు వాడినట్లు ఉంటుంది. మామూలుగా పొద్దున్నకి మళ్ళా రిఫ్రెష్గా తయారవుతారు అంతే వీళ్ళు. చూశారు కదా, జంటలుగా పోతున్నారు, ఆడళ్ళు మగళ్ళు పిల్లలు పెద్దలు. ఇది అండి ఇవాళ వీడియో చూస్తున్నారు కదా. నేను కూడా తనివి తీరా చూస్తున్నాను. బట్ మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియోని తీశాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, మామూలే కదా అండి. ఇక్కడ చూశారు కదా, ఫ్లెక్సీ ఒక పొలిటీషియన్కి సంబంధించినది. ఆ ఫ్లెక్సీ చూశారు కదా, మా వ్యాన్ దగ్గరికి ఎట్లా వస్తున్నారో. డ్రింకు శాంపుల్ పోస్తుంటే వాటి ఎత్తేసా. ఆల్కహాల్ అండి, 5% ఉండే ఆల్కహాల్ని డ్రింక్ను పోస్తున్నాం మేము శాంపుల్గా. నచ్చినోడు మళ్ళీ పొద్దున్న వచ్చి స్టోర్ దగ్గర కొనుక్కుంటాడు, నచ్చినోడు తాగి అంతవరకు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడు. చూడండి ఏమో ఎట్లా ఉన్నారు, ఎంతమంది సెల్లులు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది కాళ్ళు దెబ్బలు తగిలించుకుంటున్నారు. మనం మామూలుగా పీర్ల పండగ వినాయక చవితికి వస్తేనే ఇట్లా కాళ్ళు తొక్కుకుంటానే కాళ్ళు వాస్తాయి. మరి వీళ్ళు చూశారు కదా ఎట్లా ఎగురుతున్నారు, ఎట్లా. వీళ్ళదంతా ఒకటే జాతే, కులం మతం అనేది వీళ్ళకు భేదాలు ఉండవు. ఎంజాయ్ వచ్చిందా, డీజే పెట్టినారా, డ్యాన్స్ చేసినామా, తృప్తిగా నచ్చినట్టు ఉన్నామా, నచ్చినట్టు బతికినామా. ఈ రోజుకి ఒక పూట తిన్నా 2 పూటలు తిన్నా వాళ్ళ ఆనందము వాళ్ళ కథ వేరే.
చూస్తున్నారు కదా, చూడండి. చిన్నలు పెద్దలు రాత్రులు పగులు అనేది ఏం లేదు, పొద్దునూకులు ఎగరమని ఎగురుతారు. దానికి డీజే ఉండాలి అంతే.